హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ముక్క అనేది గిన్నెకి అంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. సో ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. అట్లా అని మరీ ఎక్కువగా కుక్ చేయొద్దండి. సో ఎక్కువగా కుక్ చేస్తే మనకి చికెన్ అనేది మెత్తగా అయిపోయి చిన్న చిన్న పీసెస్గా అవుతుంది. సో అలా పచ్చడికి అనేది అసలు బాగోదు. సో దగ్గరుండి మనం ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే ఇక్కడ వాటర్ ఆల్మోస్ట్ అన్నీ ఇంకిపోయాయి. సో లాస్ట్కి మనం వేసిన ఆయిల్ మాత్రమే మిగిలిందనమాట. ఇప్పుడైతే ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవి వేడి చల్లారేంత వరకు అయితే ఒక ప్లేట్లో వేసేసుకుందాము. సో వీటిని అయితే మనం ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయడానికి పెద్దగా టైం అయితే పట్టదండి. అండ్ ఇలా ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. చూసారు కదా, చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనకి పచ్చడికి సైజెస్ ఎలా కావాలంటే అలా కొట్టుకోవచ్చండి చికెన్ పీసెస్ అనేవి. సో నేనైతే మీడియం సైజులో కొట్టించాను అనమాట. ఇప్పుడైతే ఒక మూకుడు పెట్టేసుకొని అందులో లైట్గా అయితే ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం ముక్కలు వేసేసుకొని బ్యాచెస్ లాగా ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ మనకి గోల్డెన్ కలర్ వస్తే చాలండి, మరీ ఎక్కువ ఫ్రై అయిపోతే ముక్క అనేది గట్టి పడుతుంది అండ్ తినేటప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసేసుకుందాము. మనం ఉడికించిన చికెన్ అయితే ఇలా బ్యాచెస్ లాగా కొంచెం కొంచెంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము 1 full tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు మిక్సీ చేసుకొని వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అందులో కలిపేసుకొని మంచిగా తిప్పుతూ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, నేను అప్పటికప్పుడు అల్లం పేస్ట్ అయితే నూరు పెట్టేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా రోట్లో అయితే దంచేసుకొని ఒక 1/2 tablespoon అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా పచ్చడి చేసేటప్పుడు మనం ఫ్రెష్ థింగ్స్ అనేది యూస్ చేస్తే పచ్చడి కూడా అలానే ఉంటుందన్నమాట, టేస్ట్ కూడా. ఇప్పుడు అందులోనే ఒక 1 full tablespoon ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా కారం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. కారం అనేది మీరు కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది అయితే స్పైసీగా ఇష్టపడతారు పచ్చళ్ళు, కొంతమంది నార్మల్ స్పైస్ అయితే ఇష్టపడతారనమాట. సో మేమైతే నార్మల్ స్పైసే వేసుకున్నాము. ఇక్కడ ఒక 2 గంటల కారం అయితే వేసుకున్నాను, అలాగే 1 గంట ఉప్పు అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. కారం వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతసేపు మనకి వేడి అనేది ఉంటుంది కదా. సో ఆ వేడి అయితే సరిపోతుంది. మనం అలానే స్టవ్ ఆన్ చేసి ఉంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట, పచ్చడి అయితే కలర్ఫుల్గా ఉండదు. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని కారం ఉప్పు మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో మన పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే అంతా కలిపేసుకున్న తర్వాత ఇది వచ్చేసి 1 kg పచ్చడి కాబట్టి నేను ఒక ఫుల్ నిమ్మకాయని అయితే ఇందులో అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలోని గింజలన్నీ తీసేసి నిమ్మకాయ జ్యూస్ని అయితే పిండేసుకోవాలి. సో అంతేనండి,
ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.